మన రాష్ట్రాలలో, మన భారతదేశంలో, మన రాష్ట్రాలలో, మన ఊర్లలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో పెద్ద మనుషులు ఉన్నారు, మన రాష్ట్రంలో పెద్ద మనుషులు ఉన్నారు, మన ఊర్లలో కూడా నేనే పెద్ద అని చెప్పుకునేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చేసే అరాచకాలు కూడా మనం వాయిస్ రేజ్ చేసినప్పుడు వాళ్ళు భయపడతారు, పక్కా భయపడతారు. భయపడకుండా ఎవ్వడు కూడా ఉండడు. భయపెడితే భయపడనోడు అంటే ఎవ్వడు కూడా ఉండడు. వాళ్ళతో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. 100 మంది కలిసి ఒక దగ్గరకు పోతే వాడు ఈజీగా భయపడతాడు. వాడు చేసే అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం బయటికి తీస్తే వాళ్ళందరూ కూడా బ్యాక్ స్టెప్ వేస్తారు. సో నీటిదాత్రి కూడా ఒక డిసిషన్ తీసుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రైనేట్ మాఫియా ఏదైతే నడుస్తుందో దానిపైన కూడా ఉక్కుపాదం మోయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఇక ఒక్కొక్కరి చిట్టా బయటికి తీసి ఎవరెవరు ఇల్లీగల్ గా మైనింగ్ చేస్తున్నారు, ఎన్ని అక్రమాలు చేస్తున్నారు, మరి ఆ బడా మనుషులు ఎవరు, పొలిటీషియన్సా, బిజినెస్ మ్యాన్సా, ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడెక్కడ పోయి మీరు ఏ రాష్ట్రాలలో ఏమేమి బిజినెస్ చేస్తున్నారు, ఏమేమి ఇల్లీగల్ దందాలు నడిపిస్తున్నారు, క్యాసినోలు నడిపిస్తున్నారు అంట. చాలా మంది కూడా బాగా సంపాదించుకున్నారు. ఇక్కడ ఊర్లన్నింటినీ కూడా నాశనం చేసి మీరు అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇగో డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ఇదే. ఇక్కడ మేము ఒక బిజినెస్ చేసి దాని అంతా నాశనం చేసేసి సంపాదించుకొని వేరే ఊర్లలో పోయి మంచిగా దర్జాగా బతకాలి. ఆ ఊరును కూడా నాశనం చేసినాక ఇక వాడు ఇండియాలోకి వెళ్ళి బయటికి పోతాడు. అంతే. వీళ్ళు చేసే పని గీదే, ఏముండదు. ఈడ ప్రజలు తిరగబడితే ఎట్లుంటది అనేది ఆల్రెడీ అర్థమైపోయింది. ఇప్పటి నుంచి కూడా గుర్తుపెట్టుకొని నీటిదాత్రి కౌంట్డౌన్ స్టార్ట్ చేసింది గ్రానైట్ మాఫియా పైన. ప్రతి ఒక్కరు ఎవరైతే ఎన్ని అరాచకాలు చేసినారో అవన్నీ కూడా ఒక్కొక్కరు చిట్టా డే బై డే ఇక బయటికి తీస్తానే ఉంటది.